అమలాపురం బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ 12 సంవత్సరాల పాలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నమ్మకం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం అంశాలతో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని పేర్కొన్న ఆయన కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా ఉన్నారు. 4399 రోజులు ఆయన ఎలక్టెడ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. నెహ్రూ గారు 1953 తర్వాత ఎలక్ట్ అయ్యారు. ప్రజల్లో ఎలక్ట్ అయింది 53 తర్వాత. అంత క్రితం ఆయన నామినేటెడ్ ప్రధానమంత్రిగా ఉన్నారు వారు. అలాంటి సందర్భంలో ఆయన 12 ఏళ్ళు ప్రధానమంత్రి, 13 ఏళ్ళు ముఖ్యమంత్రి, అంటే 25 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. 20 సంవత్సరాల్లో బాధ్యతలో ఉండి ఒక్కరోజు కూడా ఆయన సెలవు పెట్టలేదు. ఎంతకాలం ఉన్నానో అనేది ప్రధానం కాదు, ఎంత పని చేస్తున్నారు అనేది ప్రధానం సమాజానికి. ఆయన తల్లి చనిపోతే మనం అందరం గమనించవలసిన విషయం, ఆడు ఉదయం 5 గంటలకు చనిపోయారు అహ్మదాబాద్లో. ప్రధానమంత్రి బయలుదేరి వెళ్ళి 9 గంటలకి మొత్తం కార్యక్రమాన్ని ముగించారు. 9 గంటలకి మొత్తం కార్యక్రమాన్ని ముగించారు. ఒక ఎమ్మెల్యేను కూడా గుజరాత్ నుంచి అక్కడికి రానివ్వలేదు. ఆయన ఒక్కరే తల్లికి దహన సంస్కారాలు పూర్తి చేసి 11 గంటలకు మళ్ళీ డ్యూటీ ఎక్కారు ఆయన. అంటే ఇది దేశ ప్రజలకి వారు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారు, దేశ అభివృద్ధికి ఆయన పందా ఎలా ఉంది, ఈ విషయాలు మనకి నిదర్శనమని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. సహజంగా మన రాష్ట్రంలో మహిళా సంఘాలు బాగా అభివృద్ధి చెందిన అకౌంట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో అకౌంట్స్ పేదవాళ్ళకి లేవు. దాన్ని గుర్తించి ఆయన 14లోనే జన్ధన్ అకౌంట్ను ఓపెన్ చేశారు, జీరో అకౌంట్స్ను ఓపెన్ చేశారు. సహజంగా 55,000 కోట్లు పైగా ఈ ఖాతాలు ప్రారంభమైన దేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా ఉన్నారు. 4,000